కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు జూడాలు నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ ఆర్జీకర్ పేరిట నిర్వహించిన నిరసనలో జూడాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని నృత్య రూపకంగా జూడాలు ప్రదర్శించిన తీరు అందరినీ కలిచివేసింది. జూనియర్ డాక్టర్ పై పాశవికంగా వ్యవహరించిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్స్. ప్రాపర్ జస్టిస్ అన్నది జరగలేదు. కోర్టులో ఉంది, ఓకే, మేము జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని నమ్ముతాం. కానీ ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? ఎన్ని హియరింగ్స్ ఇస్తుంది? ఇది ఫస్ట్ హియరింగ్ అన్నారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుందా? ఫస్ట్ హియరింగ్, సెకండ్ ఇయర్ అట్లా కాదు. మేము నమ్ముతాము జ్యుడిషియల్ సిస్టమ్ని, కానీ మేము ఏంటంటే తొందరగా జస్టిస్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ August 15th ఎర్లీ మార్నింగ్ రోజు మోర్ దాన్ 2000 గుండాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎవిడెన్స్ ని మొత్తం అంతా తుడిచేయడానికి ట్రై చేశారు. అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఎక్కడైనా పారిపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కేసు అనేది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము ఏదైతే ఈ పోరాటం చేసినామో ఆ అబ్బాయికి జస్టిస్ కోసం అన్నది అది మెయిన్ ఎజెండా మాది. ఎప్పుడు జస్టిస్ జరగాలి, తొందరగా జరగాలి. అది కాకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క హెల్త్ కేర్ డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, పారామెడిక్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్ కేర్ లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఆ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి దాడులు జరగకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ మరియు ఈఎస్ఐతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరం కలిసి కలకత్తా మన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటనకు నిరసనగా ఏదైతే ఆ డాక్టర్కి న్యాయం జరగాలని చేపట్టినటువంటి ఈ ప్రొటెస్ట్కి చాలామంది రావడం జరిగింది. అసలు డాక్టర్కే కనుక రక్షణ లేకపోతే, ముఖ్యంగా మహిళకే రక్షణ లేకపోతే దేశంలో మనం ఎంత అభివృద్ధి చెందినా వేస్టే. ఈరోజు సుప్రీంకోర్టే తనంతట తాను సుమోటోగా స్వీకరించి మన భారతదేశంలో ఉన్న అత్యున్నత ధర్మాసనం చాలా విషయాలను మనం బయటపెట్టడం జరిగింది. అసలు డాక్టర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్న సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఏంటి, అసలు వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, గొప్ప సదుపాయాలు కూడా కాదు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి వాటి గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన తెలంగాణ నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైరెక్టర్ గారు కూడా ఉండడము, వారు సత్వరమే రియాక్ట్ అయ్యి మన డాక్టర్ యొక్క ప్రతినిధులను కూడా పిలవడం